వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. చాలా ఈజీగా ఉండే చికెన్ బిర్యానీ, టేస్టీగా ఉంటుంది ఇది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: షాజీరా, లవంగాలు, ఎలాచి, అనాస పువ్వు, దాల్చిన చెక్క. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలండి. ఇవన్నీ మిక్సీలో వేసి దీంతో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 50 గ్రాముల పచ్చిమిరపకాయలు, ఇవి కూడా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా పేస్ట్ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ బాగా శుభ్రం చేసుకున్నాం, కడిగి పెట్టుకున్నాము. నేను కిలో చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి కేజీ బియ్యం వేస్తున్నానండి. ఇప్పుడు చికెన్ బాగా కడిగి పెట్టుకొని ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకున్నాము. దానికి సాల్ట్, కారం, 1 స్పూన్ కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1 స్పూన్ కారం సరిపోతుంది. సాల్ట్ కూడా 1.5 స్పూన్ సాల్ట్ పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పసుపు వేయాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మనం. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో వేరే మసాలాలు ఏమీ ఉండవు కాబట్టి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాత్రం 3 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాత్రమే దీని మసాలా పట్టేది. బాగా 3 చెంచాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇప్పుడు దీనన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, గరం మసాలా కూడా పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి అది కూడా వేసేసుకున్నామండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ చేస్తే బాగుండదు. అది కూడా మొత్తం వేసుకొని పుదీనా, కొత్తిమీర ఈ 2 ఒక గుప్పెడు, ఒక చేతి నిండా తీసుకొని వేసుకోవాలి. లెమన్ 2 లెమన్స్ తీసుకుంటే సరిపోతుంది. లెమన్ కూడా 2 వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పచ్చి చికెన్లోనే వేసుకున్నామని మనం కడిగి పెట్టుకున్న చికెన్లో అన్నీ వేసి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. బాగా చేత్తో బాగా కలపాలండి. ఎందుకంటే చికెన్ బాగా పట్టాలి కాబట్టి మన చేత్తో ఇలా బాగా కలుపుకుంటే కలుస్తుంది. గరిటతో మంచి కలవదండి ఇది. ఇప్పుడు 150 గ్రామ్ పెరిగేసుకోవాలి. కర్డ్ 150 గ్రామ్ పడుతుంది. 150 గ్రామ్ వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఇది కూడా బాగా కలపాలి. పెరుగు కూడా మొత్తం చికెన్ పట్టేటట్టు చూసుకోవాలి మనం. చికెన్కి బాగా పట్టాలి ఇది. ఇక ఈ విధంగా మంచిగా కలుపుకుందాము. బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి, కొంచెం ఆయిల్, సరిపడినంత ఆయిల్, నెయ్యి 2 వేసుకోవాలి. నెయ్యి ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి మనకు బిర్యానీ. ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అన్ని గరం మసాలాలు అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక 4 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నామండి. పెద్ద సైజు ఆనియన్స్ 4 వేసుకోవాలి. ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ రావాలి. ఇక ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ మిక్స్ మొత్తం కలిపి ఇదంతా కూడా చికెన్లో వేసుకోవాలి. చికెన్లో వేసుకొని బాగా కలపాలి. ఈ ఆనియన్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ ఆనియన్స్తోనే బిర్యానీ స్మెల్ అనేది వస్తుందండి. ఈ విధంగా బాగా కలపాలి. ఎంత కలిపితే అంత మంచి స్మెల్ వస్తుంది మనకు. మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం రైస్, 1 కిలో చికెన్కి కిలో రైస్ తీసుకున్నామండి. ఈ కిలో రైస్ ఈ బాస్మతి రైస్ అండి ఇవి. వీటిని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో వాటర్ పెట్టుకొని వాటర్లో పుదీనా, కొత్తిమీర, సాల్ట్, రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇందులోనే మనం ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. షాజీరా, ఇవన్నీ కూడా రైస్కి ఫ్లేవర్ పట్టడానికి వేస్తాము. ఈ రైస్తో పాటు ఉడికినప్పుడు రైస్కి బాగా ఫ్లేవర్ వస్తుంది. బిర్యానీ ఆకులు కూడా బగార్లో వేయకుండా ఇందులో వేసుకుంటే బాగా ఉడికితే ఆ వాటర్లో మంచి స్మెల్ వస్తుంది.
ఇప్పుడు వాటర్ ఉడుకుతున్నాయి కాబట్టి బియ్యం వేసేసుకుందామండి. ఈ రైస్ వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. చూడండి రైస్ ఎలా ఉడుకుతుందో. ఒక 2 పొంగలు వచ్చిన తర్వాత వంపేసేయాలండి. హాఫ్ బాయిల్ చేసుకోవాలి రైస్ని. వంపేసిన రైస్ని మొత్తం చికెన్ మీద వేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. వేసేసి మూత పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కింద ఒకటి దోస పెంక లాంటిది ఒక పెంక వేసి పెట్టాలి. ఎందుకంటే మాడు వాసన రాకుండా కింద మాడకుండా ఉండడానికి పెంక వేస్తే మాడదండి. ఇలాగా చూడండి రైస్ ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలు పెంక వేసాక కూడా 10 నిమిషాలు మొత్తం కలిసి 15 నిమిషాలు ఉడకబెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి బిర్యానీ ఉడికిపోయింది, చాలా పొడి పొడిగా వచ్చింది. ఇది మొత్తం కలిపేసుకుందాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాం. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి.